హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మిని హాస్పిటల్లో చూసిన పద్మాక్షి ఇక రౌడీకి ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మనం చంపాల్సిన కనక మహాలక్ష్మి ఇక ఈ హాస్పిటల్లోనే ఉంది, నువ్వు వెంటనే వచ్చి తనని చంపే అనగానే సరే మేడం అని చెప్పేసి రౌడీ హాస్పిటల్కి వస్తాడు. ఈ లోపలనే బిడ్డని తీసుకొని మరి పరిగెత్తబోతూ ఉంటుంది లక్ష్మి. అప్పటికే మరి లక్ష్మికి కౌలు పిల్లలు పుట్టారని తెలుసుకున్న పద్మాక్షి తన బిడ్డ ఉన్న దగ్గర ఉన్న మగబిడ్డను లాగేసుకుంటుందా? అదే జరిగితే కనక మహాలక్ష్మి పరిస్థితి ఏంటి, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సహస్రకు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన ఆస్తిపాస్తులకు ఎటువంటి డోకా ఉండదని. అదే మగబిడ్డ పుడితే విహారీ తర్వాత ఆస్తి అంతా కూడా ఆ బిడ్డకు చెందుతున్నట్టు తన తండ్రి వీలునామాలో రాసినట్టు లాయర్ గారు చెప్పారు కదా. అప్పటి నుంచి సహస్రకు ఆడబిడ్డ పుట్టాలని ఎన్నో దేవుళ్లకు నమస్కారం చేసింది అంబిక అనే చెప్పుకోవాలి. ఇక తీరా బిడ్డ పుట్టిన తర్వాత సుభాష్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, సహస్రకు ఆడపిల్ల పుట్టింది అనగానే అమ్మయ్య ఆడపిల్లే కదా, మనం మగబిడ్డ పుడతాడేమో అని కంగారు పడ్డాం అని అనగానే అవును సుభాష్, ఆ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి పుట్టింది అనగానే సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నేను ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను అనగానే సరే అని చెప్పి సుభాష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంబిక హాస్పిటల్లో సహస్ర పక్కన ఉంటూనే మరి క్రూరత్వంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే తన అక్క కూతురైన సహస్ర బిడ్డ మీద కూడా తను పగ సాధించాలని అనుకుంటూ ఉంటుంది కదా. విహారిని ఎన్నోసార్లు చంపించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఏదో ఒక దేవుడి దేవల్ల లక్ష్మి అడ్డుపడి విహారిని కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా 7వ నెలలో లక్ష్మికి డెలివరీ అవ్వడానికి విహారీ తనే కారణం అని చెప్పి బామ్మగారి దగ్గరికి వచ్చి తను మొరపెట్టుకుంటూ ఉంటాడు. వెంటనే అయ్యో అదేం లేదు బాబు, ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చినా సరే బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు, మగబిడ్డకు జన్మనిచ్చింది నా మనవరాలు, చూడండి బిడ్డ ఎంత బాగున్నాడో అని చెప్పేసి బామ్మగారు అంటూ ఉండగా వెంటనే దేవుడి దగ్గర పూజ చేసిన అభిషేకానికి సంబంధించిన బొట్టు తీసుకువచ్చి బిడ్డకు పెట్టడంతో వెంటనే సంతోషపడుతూ నవ్వుతూ ఉంటాడు బిడ్డ. బామ్మగారు ఒకసారి బాబుని ఎత్తుకోవచ్చు అనగానే అయ్యో బాబు ఎందుకు అలా అడుగుతున్నారో, తీసుకోండి పర్లేదు అని విహారీ చేతిలో పెట్టడంతో విహారీ ఆ బాబును పట్టుకోవడంతో తను ఏదో స్పర్శకు లోనైనట్లుగా తను అనుకుంటూ ఉంటాడు. అమ్మగారు బిడ్డ చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి అనగానే అచ్చం తండ్రి పోలిక అనుకుంటా బాబు అని చెప్పి అనగానే లక్ష్మి ఒకవైపు సంతోషపడుతూనే విహారిని వెనక్కి తిరిగి కూడా చూడలేనంత పరిస్థితిలో ఉన్నందుకు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా వెంటనే ఇక విహారీ బిడ్డకు మెడలో తన ఉన్న పులిహోరలో చైన్ వేసి ఆశీర్వదించగానే ఎందుకు బాబు ఇవన్నీ అనగానే అయ్యో బామ్మగారు వద్దనుకండి, నేను పెద్దగా ఏమీ ఇవ్వట్లేదు, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, ఉన్నదల్లా ఈ చైన్ ఒకటే అని చెప్పేసి వెంటనే విహారీ బిడ్డకు చైన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. తర్వాత బిడ్డను పట్టుకొని లక్ష్మి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, చూసావా నాన్న, ఇక నాన్నే నిన్ను స్వయంగా ఎత్తుకుంటానని అడిగి మరీ ఎత్తుకున్నారు, అచ్చ నువ్వు ఆయనలాగే ఉన్నావని ఆయన గ్రహించలేకపోయారు, చాలా అందంగా ఉన్నావని అన్నారు, చూసావు కదా, నువ్వు ఇప్పుడు అన్నీ మంచిగా ఉంటే నాన్న దగ్గరికి నిన్ను చేర్చాల్సిన పరిస్థితి, కానీ ఆ అంబిక ఇక నీ ప్రాణాలు తీయడానికి సైతం ఎసరు పెడుతుంది, నేను తట్టుకోలేకపోయాను, దేవుడి దయ వల్ల ఆ మాట నా చెవిన పడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను తీసుకువెళ్ళి విహారి గారి చేతిలో పెడితే ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆస్తి కోసం ఆ మృగమైన అంబిక ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది నాన్న, అందుకే నేను ఇప్పుడు నాన్నకి దూరంగా ఉంచుతున్నాను, ఏమీ బాధపడకు, నిన్ను పెద్ద అయిన తర్వాత మీ నాన్న దగ్గరికి తెచ్చే పూచి నాది, అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళను, కష్టపడి నిన్ను పెంచుకుంటాను అని చెప్పేసి లక్ష్మి ఇక బిడ్డకి మాట ఇస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ గారు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు, సిరి ఇప్పుడు ఎలా ఉందమ్మా అనగానే బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే బిడ్డకు పాలు ఇచ్చావా అనగానే ఇచ్చాను డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే వెరీ గుడ్, ఇక నేను ఈరోజు సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పగానే సరే డాక్టర్ అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక బిడ్డ లక్ష్మిని చూసినప్పుడు సిరిని చూసినప్పుడు వెంటనే డాక్టర్ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది,
ఇంకా అనవసరంగా హాస్పిటల్ స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల నువ్వు ఒక బిడ్డని కోల్పోయావు. ఈ నిజాన్ని నీతో చెప్పాలి ఉన్నా చెప్పలేని పరిస్థితి. ఒక తల్లిగా నాకు బాధ తెలుసు, కానీ చెప్పలేను. నన్ను క్షమించేసేది. ఎక్కడున్నా సరే నేను ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకుంటానని చెప్పేసి డాక్టర్ గారు బాధపడుతూ ఉంటారు. బామ్మగారు ఇలా రండి అని చెప్పేసి బామ్మగారికి కొన్ని మందులు రాసిచ్చి పంపించగానే ఇక డాక్టర్ గారు ఇలా చెప్తూ ఉంటారు, తనని జాగ్రత్తగా చూసుకోండి. తనకి నార్మల్ డెలివరీ అయినప్పటికీ డెలివరీకి ముందు తనకి బ్లడ్ చాలా లాస్ అయింది కదా, తను చాలా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి ఈ విధంగా బామ్మగారికి చెప్పడానికి డాక్టర్ తీసుకుని వెళ్తారు. ఇకపోతే సహస్ర బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటే యమున అలాగే పద్మాక్షి అంబిక అందరూ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు. వెంటనే ఇక పద్మాక్షి మాత్రం ఇదే 9 మాసాలు మోసి ఇక బిడ్డని కని మురిసిపోతుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి. యమున సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవాలి. ఇక పాపం యమున నిజంగా నా బిడ్డే 9 మాసాలు బిడ్డని మోసి ఇక బిడ్డను కనిందేమో నొప్పులతో అని అనుకుంటుంది. పాపం ఈ నిజం తెలియక అని ఈ విధంగా అనుకుంటున్న సందర్భంలో వెంటనే ఇక యమున ఇలా అంటూ ఉంటుంది, డాక్టర్ గారిని అడిగి వస్తాను వదిన, ఎప్పుడు ఇక డిశ్చార్జ్ చేస్తారు అనగానే అప్పుడే డాక్టర్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈరోజు సాయంత్రానికి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం అని ఈ విధంగా అనగానే వెంటనే ఇక ఇలా అంటూ ఉంటారు, అమ్మ బిడ్డకి పాలిచ్చావా అనగానే ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. ఇంకా లేదు డాక్టర్ అని అంటూ ఉంటే ఇంకా ఏంటమ్మా బిడ్డకు పాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు పట్టు అని చెప్పేసి వెంటనే అనగానే ఇక షాక్ అయిపోతుంది సహస్ర. ఎందుకంటే తన బిడ్డకి జన్మనివ్వలేదు కదా, మరి బిడ్డకు పాలు ఎలా ఇస్తుంది, అందుకని ఇదంతా జరుగుతూ ఉంటుంది. పద్మాక్షి కూడా షాక్ అయిపోతుంది. ఇక అదే డాక్టర్ అని అంటూ ఉంటే నాకు కొంచెం తెలుసు, డౌట్ వచ్చిందని చెప్పి ఈ విధంగా యమున ఆరోగ్యంగా ఉన్న సహస్రని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు బిడ్డకు పాలు ఇవ్వాలి కదమ్మా, తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యం అని చెప్పేసి యమున అంటూ ఉంటే పద్మాక్షి అలాగే మరి సహస్ర ఏం చేస్తారో పక్కన పెడితే ఇక అటువైపుగా వెళ్తున్న పద్మాక్షి 6వ వార్డులో ఉన్న లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది. లక్ష్మికి డెలివరీ అయ్యింది కదా, బిడ్డని కూడా తీసుకొచ్చేసాను, ఇంకా లక్ష్మి చేతిలో బిడ్డ ఎక్కడుంది, అయినా లక్ష్మికి కవలలు పుట్టారా ఏంటి, నిజంగా ఈరోజు లక్ష్మి చేతిలో బిడ్డ ఉంటే రిబాల కాకపోయినా రేపైనా సహస్ర జీవితానికి ముప్పు కలుగుతుంది. విహారీ వారసత్వం అంటూ ఇంట్లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా తల్లి బిడ్డను వేసేయాలి అని చెప్పేసి రౌడీకి ఫోన్ చేసి మరి పిలిపిస్తుంది పద్మాక్షి. వెంటనే రౌడీ వచ్చి హాస్పిటల్ పక్కన నిల్చోగానే పద్మాక్షి చెప్పిన విధంగానే కనక మహాలక్ష్మి అలాగే బామ్మగారు బిడ్డను ఎత్తుకొని బయటకు వస్తారు కదా, అప్పుడే ఇక బిడ్డను ఎత్తుకొని వచ్చిన కనక మహాలక్ష్మిని చూసి రౌడీ షాక్ అయిపోతాడు. ఏ లక్ష్మి ఆగు అని చెప్పి రౌడీ అంటూ ఉంటే ఎవరమ్మా అతను అనగానే, బామ్మ నువ్వు బిడ్డని ఎత్తుకొని ఎక్కువ దూరం పరిగెత్తలేవు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇక వెంటనే ఇక ఆ రౌడీని దారి మరించి వస్తానని చెప్పేసి లక్ష్మి ఇక పరిగెత్తుతూ ఉంటుంది. రౌడీ కూడా పరిగెత్తుతూ ఉంటారు. మరి నిజంగా బామ్మగారిని పట్టుకొని బిడ్డను తీసుకువెళ్ళి రౌడీ పద్మాక్షి చేతిలో పెడతారా, అంటే బిడ్డ నుంచి మరి కనక మహాలక్ష్మి నుంచి బిడ్డను కూడా దూరం చేయబోతున్నారా, అదే జరిగితే మరి సహస్రకి ఇచ్చిన ఆడపిల్ల పరిస్థితి ఏంటి, మరి నిజంగా ఏం జరగబోతుంది, సహస్రకే కవల పిల్లలు పుట్టారని మరి అందరినీ నమ్మించబోతుందా పద్మాక్షి, నిజంగా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.